అన్నిటినీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస సృష్టిలో ఒకటి ఉంది. ఆ జిజ్ఞాస ఎక్కడి నుండి పుట్టింది? తానెవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాస నుండి పుట్టింది. తనను తాను తెలుసుకోమని సృష్టి తనను విడిచిపెట్టింది. అది తెలుసుకోవాలి వాడికి ఆ లోపల జిజ్ఞాస ఉంటుందన్నమాట. తెలుసుకోవాలి. ఆ జిజ్ఞాసను ఏం చేశాడు? అన్నిటి మీద పెట్టి ప్రయోగం చేస్తున్నాడు. జిజ్ఞాస అంటే ఒక మనిషి వ్యక్తి రూపం కాదు. అనాదిగా ఎంతమంది జీవులు వచ్చినా వాళ్ళందరూ చేసే ప్రయత్నం తనను తాను తెలుసుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నారు. అది సృష్టిలో మారలేదు ఎప్పుడు కూడా. ఏమిటి అది? ఒక సత్యం తన లోపల ఉంది, అది తెలుసుకోమని శోధనను పిలుస్తుంది. అది మనను అంటే ఆకర్షిస్తుంది. సత్యాన్ని తెలుసుకునే ఆకర్షణ మనలో ఉంది. అందుకే మనం ప్రతిదీ తెలుసుకోవాలని అనుకుంటాం. పనికి మాలిన అన్ని కూడా తెలుసుకునే ఆ జిజ్ఞాస లోపల ఎందుకుంది వీడికి? ఆ కుతూహలత ఎందుకుందంటే లోపల ఒక సత్యం తనని ఆకర్షిస్తూ ఉంటుంది. దాన్ని తెలుసుకోమన్నదేమో ఆకర్షిస్తూ ఉంటే వీడేమో బయట వాటి మీద ప్రయోగం చేస్తుంటాడు.